ఈరోజు మనము 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 8th యూనిట్ పోయం ఫర్ యానీ గ్రెగోరీని మనం నేర్చుకున్నాం. ఈ పోయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, రైటర్ ఇక్కడ మనకేం చెప్తున్నాడు, రైటర్ యొక్క ఇంటెన్షన్ ఏమిటో జాగ్రత్తగా గమనిస్తే 3 స్టాంజాస్గా ఉన్నటువంటి ఈ పోయంను విలియం బట్లర్ ఈట్స్ గారు రాశారు. విలియం బట్లర్ ఈట్స్ an Irish nationalist, educated London and Dublin, interested in folklore or mythology, won Nobel Prize. That is little information about William Butler Yeats. లేదంటే sometimes we can call him W.B. Yeats. ఈ 3 స్టాంజాస్లో మనకు ప్రధానంగా కనపడుతుంది ఏంటంటే కన్వర్జేషనల్ పోయం. ఇట్ ఈస్ ఏ కన్వర్జేషన్ టైప్ పోయం. ఈ పోయం ఒక కన్వర్జేషన్ లాగా కనపడుతుంది అని అంటాడు. చూడండి ఇక్కడ కన్వర్జేషనల్ బిట్వీన్ యంగ్ మ్యాన్ అండ్ యంగ్ ఉమెన్. ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటూ ఉన్నారు. యంగ్ గర్ల్ అండ్ యంగ్ బాయ్. యంగ్ బాయ్ అండ్ యంగ్ గర్ల్ ఆర్గ్యూయింగ్ ఈచ్ అదర్. వాళ్ళిద్దరు ఆర్గ్యూ చేసుకుంటూ ఉన్నారు. ఆర్గ్యూస్ దట్ యంగ్ మ్యాన్ లవ్ యానీ గ్రెగోరీ ఫర్ హర్ ఫిజికల్ బ్యూటీ. సో ఈ పోయంలో యంగ్ మ్యాన్ తన యొక్క బాహ్య రూపాన్ని, బాహ్య ప్రపంచాన్ని చూసి ప్రేమిస్తున్నాడు. స్పెషలీ హర్ ఎల్లో ఎయిర్. దేనికోసం ప్రేమిస్తున్నట్టే ఎల్లో ఎయిర్ కోసం ప్రేమిస్తున్నట్టుగా తను పోయంలో మనకు కనపడుతుంది. కానీ గాడ్ ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. హీ డజంట్ లవ్ అవుట్వర్డ్ అపీరెన్స్. బయట ప్రపంచాన్ని చూసి భగవంతుడు ప్రేమించే దేవుడు కాదు అనేటువంటి కోణంలో మనకి ఈ పోయం కనపడుతూ ఉందన్నమాట. కన్వర్జేషన్ బిట్వీన్ స్పీకర్ ఏ యంగ్ ఉమెన్ నేమ్డ్ యానీ గ్రెగోరీ హూ హ్యాస్ బ్యూటిఫుల్ ఎల్లో ఎయిర్. అది మనం మొదటిగా చూస్తాం. దెన్ స్పీకర్స్ ఆర్గ్యుమెంట్ మనకు ఇక్కడ ఈ పోయంలో కనపడుతూ ఉంటుంది. స్పీకర్ యానీ, మెన్ ఆర్ అట్రాక్టెడ్ టు ఓన్లీ ఫిజికల్ అపీరెన్స్, particularly her yellow hair. He suggests that if she finds a young man who seems devoted, it is likely because of her looks, not her true self అని మనకి ఇక్కడ కనపడుతుంది. Annie believes that if she changes her hair to a different, less attractive color, తను ఇంకా ఏమంటే తెలుసా, I can change my color or less attractive. Some might find someone who will love her for her inner qualities instead of her looks. తను ఏమంటుందంటే పై రూపాన్ని చూసుకుండా లోపల అంతరంగా చూసి ప్రేమించే వాళ్ళు కావాలి అని తన యొక్క ఇంటెన్షన్ ఈ పోయంలో చెప్తుంది. దెన్ మనం ఇప్పుడు స్ట్రాంజా వైజ్గా చూసుకుంటూ వెళ్ళిపోదాం. మరొకసారి యానీ గ్రెగోరీ అనే పోయంని W.B. ఈట్స్ గారు రాశారు. విలియం బట్లర్ ఈట్స్. ఇది కన్వర్జేషన్ పోయం. కన్వర్జేషన్ బిట్వీన్ యంగ్ మ్యాన్ అండ్ యంగ్ ఉమెన్. దే ఆర్ ఆర్గ్యూయింగ్. లెట్ మీ రీడ్ ద ఫస్ట్ స్టాంజా. నెవర్ షాల్ ఏ యంగ్ మ్యాన్ థ్రోన్ ఇన్ టు despair by those great honey colored ramparts at your ear. Love you for yourself alone and not for your yellow hair. One more time. Never shall a young man thrown into despair by those great honey colored ramparts at your ear. Love you for yourself alone, not your yellow hair. ఇక్కడ ఈ స్టాంజాలో మనకు ఏం కనపడుతుంది అంటే ద ఫస్ట్ స్టాంజా ఒక వాయిస్, ఒక స్వరము అంటుంది కదా. నాట్ నెవర్ షల్ ఏ యంగ్ మ్యాన్ థ్రోన్ ఇన్ టు డెస్పైర్. యువకుడు నిరాశలోనికి నెట్టి మీ చెవి వద్ద ఉన్న ఆ తేనె రంగు. నెవర్ షెల్ యంగ్ మ్యాన్ థ్రోన్ ఇన్ టు డెస్పైర్. ఒక యువకుడిని నిరాశలోనికి నెట్టి మీ చెవి వద్ద ఉన్న ఆ తేనె రంగు గోడల వంటి మీ జుట్టును చూసి మీ పసుపు రంగు జుట్టును కాకుండా మిమ్మల్ని మీరుగా మాత్రమే ప్రేమించే యువకుడు ఎప్పటికీ ఉండలేడు అని ఈ స్టాంజా యొక్క ఉద్దేశం. నెవర్ షెల్ ఏ యంగ్ మ్యాన్ థ్రోన్ ఇన్ టు డెస్పైర్. నిరాశలోనికి నెట్టలేడు. బై దోస్ గ్రేట్ హనీ కలర్డ్ అంటే తేనె రంగు గోడ వంటి మీ జుట్టును చూసి. ఎక్కడున్నది? ర్యాంపాట్స్ అట్ యువర్ ఇయర్స్. మీ చెవి దగ్గర ఉన్నటువంటి తేనె రంగు జుట్టును, మీ పసుపు రంగు జుట్టును. లవ్ యూ ఫర్ యువర్ సెల్ఫ్ ఎలోన్, నాట్ ఫర్ యువర్ ఎల్లో ఎయిర్. మీ యొక్క పసుపు రంగు జుట్టును కాకుండా మిమ్మల్ని మాత్రమే ప్రేమించే యువకుడు ఎప్పటికీ ఉండలేరు. నెవర్ ఏ యంగ్ మ్యాన్ అని చెప్తుంది ఇక్కడ. దెన్ సెకండ్ స్టాంజా. బట్ ఐ కెన్ గెట్ ఏ హెయిర్ డై సెట్ సచ్ ఏ కలర్ దేర్, బ్రౌన్, బ్లాక్, క్యారెట్, దట్ యంగ్ మెన్ ఇన్ డెస్పైర్ మే లవ్ మీ ఫర్ మై సెల్ఫ్ ఎలోన్, నాట్ మై ఎల్లో ఎయిర్. ఇన్ ది స్టాంజా ద గర్ల్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్. అమ్మాయి ఏమంటుందంటే, ఒక యానీ గ్రెగోరీ, నేను ఒక ఎయిర్ డ్రై తెచ్చుకోగలను. ఐ కెన్ గెట్ ఎయిర్ డ్రై సెట్ సచ్ ఏ కలర్ దేర్, బ్రౌన్ కలర్, బ్లాక్ ఆర్ క్యారెట్. బ్రౌన్ కలర్ కావచ్చు, బ్లాక్ కలర్ కావచ్చు, క్యారెట్ అంటే రెడ్డిష్ కలర్. ఇలాగా నా యొక్క రూపాన్ని నేను మార్చుకోగలను. యంగ్ మెన్ ఇన్ డెస్పైర్ మే లవ్ మీ ఫర్ మై సెల్ఫ్ ఎలోన్. యువకులు ఎవరైనా కానీ ఆ యువకుడు బాహ్య ప్రపంచాన్ని చూసి కాకుండా లవ్ మీ ఫర్ మై సెల్ఫ్ ఎలోన్, నాట్ మై
ఎల్లో ఎయిర్. నా జుట్టును చూసి, నా రంగును చూసి కాదు, నన్ను చూసి మాత్రం ప్రేమించాలి అని అంటుంది సెకండ్ వాయిస్. నేను ఒక ఎయిర్ డ్రై తెచ్చుకోగలను, అలాంటి రంగును అక్కడ వేయగలను, గోధుమ రంగు, నలుపు రంగు, ఎరుపు రంగు ఇలాంటివి. అప్పుడు నిరాశ చెందిన యువకులు నన్ను నా పసుపు రంగు జుట్టు కోసం కాకుండా నేనుగా మాత్రమే ప్రేమించవచ్చు. ఇక్కడ ఏమంటుందంటే ఈ స్టాంజాలో అందం అనగా ఈ శక్తిని మార్చడానికి యువతి ప్రయత్నిస్తుంది. జుట్టు యొక్క రంగును మార్చడం ద్వారా తన బాహ్య సౌందర్యం ఎల్లో ఎయిర్ పై ఆధారపడి ఉంటుంది అంటుంది. అంతర్గత వ్యక్తిత్వం కోసం ప్రేమించే వ్యక్తి కనుగొనాలి అని ఆశిస్తుంది అనమాట. బాహ్య ప్రపంచాన్ని చూసి ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ అంతర్గత అనగా హృదయాన్ని చూసి ప్రేమించే వాళ్ళు కొందరే ఉంటారు అనేటువంటి కోణంలో యువతి యొక్క స్పందన. సో ఇక్కడ మూడో స్టాంజా మనం చూసినట్లయితే, ఐ హార్డ్ యాన్ ఓల్డ్ రిలీజియస్ మ్యాన్ బట్ ఎస్టర్ నైట్ డిక్లేర్డ్ that he had found a text to prove that only God, my dear, could love you for yourself alone and not your yellow hair. 3 stanzas లో రిపీట్ అవుతుంది. yellow hair. I heard an old religious man, but yester night declares. నిన్న రాత్రి ఒక మత పెద్ద దగ్గర నేను విన్నాను, అతను చెప్తూ ఉన్నాడు ఈ విధంగా అంటుంది. ఒక గ్రంథాన్ని కనుగొన్నట్లు ప్రకటిస్తుంది. దట్ he had found a text to prove. ఆవిడ ఒక గ్రంథాన్ని, అతని దగ్గర ఒక గ్రంథం దొరికింది. ఆ గ్రంథంలో ఆయన చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే, ఏం నిరూపిస్తున్నాడు, దట్ గాడ్ ఓన్లీ మై డియర్, దట్ గాడ్ కుడ్ లవ్ యూ ఫర్ యువర్ సెల్ఫ్ ఎలోన్, నాట్ యువర్ ఎల్లో ఎయిర్. భగవంతుడు మాత్రమే నిన్నుగా ప్రేమిస్తున్నాడు, నీ అందాన్ని చూసి కాదు అని ఈ స్టాంజాలో తనకు చెప్తుంది. నాట్ గాడ్, ఓన్లీ గాడ్ కుడ్ లవ్ యూ ఫర్ యువర్ సెల్ఫ్ ఎలోన్. నిన్ను, నీ రూపాన్ని కాకుండా నిన్నుగా ప్రేమించేది భగవంతుడు మాత్రమే అని ఆ మత పెద్ద చెప్తుంటే నేను విన్నాను అనేది ఇక్కడ మనకు ఈ స్టాంజాలో కనపడుతుంది. అంటే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి సారాంశం ఏంటంటే, మత పెద్ద ఈ లోకంలో ఉన్న ఏ మనిషి కూడా మరొక వ్యక్తిని బాహ్య రూపాల నుండి పూర్తిగా విడదీసి కేవలం అంతర్గత కోసం మాత్రం ప్రేమించలేరు అని చెప్తుంది. కానీ ఒకరు ఉన్నారు, అంతర్గతమైనటువంటి, అంటే హృదయాన్ని చూసి ప్రేమించేది కేవలం భగవంతుడు మాత్రమే. నిజమైన నిస్వార్థమైనటువంటి ప్రేమ అది దైవానికి మాత్రమే చెందుతుంది అనేటువంటి కోణంలో కవి ఈ పోయంను ముగిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ రీడర్స్, మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ పోయం ద్వారా ఒక మంచి థీమ్ను మనం నేర్చుకోవచ్చు. ఏమంటున్నారంటే, బాహ్య సౌందర్యానికి ప్రయారిటీ ఇవ్వకుండా అంతర్గత వ్యక్తిత్వానికి ప్రయారిటీ ఇవ్వాలనేది దీని యొక్క ఉద్దేశం. మరొకసారి థీమ్ చెప్తున్నాను, డోంట్ గివ్ ద అవుట్వర్డ్ బ్యూటీ, గివ్ ఇన్వర్డ్ బ్యూటీ, ప్రయారిటీ టు ద ఇన్వర్డ్ బ్యూటీ అనేది ఇక్కడ చెప్తుందన్నమాట. సో ఇందులో బాహ్య సౌందర్యానికి అంతర్గత వ్యక్తిత్వానికి మధ్యన వైరుధ్యాన్ని, మనుషుల యొక్క ఆకర్షణ, రంగు, రూపం ద్వారా ప్రభావితమవుతారు. అలాగే నిస్వార్థమైన షరతులు లేనటువంటి ప్రేమ కేవలం భగవంతుని దగ్గర మనకు దొరుకుతుంది అనేటువంటి కోణంలో ఈ రైటర్ మనకు ఈ పోయం రాశారు. ఏ పోయం అది? యానీ గ్రెగరీ. ఎవరు రాశారు? విలియం బట్లర్ ఈట్స్. సో దట్ ఈస్ మచ్ అబౌట్ ది పోయం. థ్యాంక్ యూ. మరొక వీడియోలో మీతో నేను మంచి విషయాలు తెలియజేస్తాను. అప్పటి వరకు వీడియోస్ అన్ని చూస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.